ఈరోజు టెంపుల్ స్టైల్ చింతపండు పులిహోర ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకుందామో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. టెంపుల్లో తిన్న ఫీలింగ్ వస్తుందండి. ఫస్ట్ మనం చింతపండుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని ఈ విధంగా పిసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బౌల్లో పోసుకొని అందులో తగినంత సాల్ట్, కొంచెం లైట్గా పసుపు, కొంచెం అంటుకోకుండా ఆయిల్ వేసుకొని మనం గుజ్జు అంతా అయ్యే వరకు లైట్గా మనం పులుపు అనేది పోవడం కోసం కొంచెం బెల్లం వేసుకొని మనం వీడియోలో చూపించిన విధంగా పేస్ట్ అయ్యే వరకు మనం దీన్ని మరగపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్ వీడియోలో చూపించిన విధంగా ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకున్న తర్వాత వాటిని లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని మనం మిక్సీలో వేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ పోపు కోసం ఆయిల్ పోసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని పల్లీలు, శనగపప్పు, కొంచెం మనం రెండుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి, తగినంత పసుపు వేసుకొని లాస్ట్లో కరివేపాకు వేసుకొని అది ఫ్రై అయిన తర్వాత మనం రైస్ అయింది కదా అండి, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. రైస్ అయింది కదా అండి, అందులో కొంచెం కొత్తిమీర వేసుకొని వేడి రైస్లో కొత్తిమీర వేసుకొని మనం పక్కన పెట్టుకున్నాం కదా చేసి చింతపండు పేస్ట్ని ఆ పేస్ట్నిలో యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలండి. నెక్స్ట్ మనం చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా అండి, ఆ పౌడర్ని కూడా మనం ఫస్ట్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలండి. మంచిగా కలుపుకున్న తర్వాత మనం పోపు కోసం రెడీ చేసుకున్న పోపుని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా వేసుకొని కలుపుకోవాలి అండి. ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఎప్పుడు చేసే నిమ్మకాయ పులిహోర కాకుండా ఇలా చింతపండు పులిహోర చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఆ గుజ్జుని కూడా మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు, నిల్వ చేసుకొని పెట్టుకొని పోపు పెట్టుకుంటే అంతే అండి. మనకు కావాల్సినప్పుడు నచ్చినప్పుడు తినచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నేను ఇందులో ఇంగువ వాడలేదండి. ఇంగువ ఇష్టం ఉన్న వాళ్ళు ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్